తెలంగాణ రాష్ట్రంలోని అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఎత్తివేయడానికి రంగం సిద్ధమైంది. ఆర్టీఏ చెక్ పోస్టులను ఆన్లైన్ విధానం ద్వారా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలకు చేపడుతుంది. చెక్ పోస్టుల స్థానంలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఏ వెహికల్ అయినా కెమెరాల కన్నుగప్పి ఇతర మార్గాల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశిస్తే వాటిని అడ్డుకొని చర్యలు తీసుకోవడానికి మొబైల్ స్క్వాడ్లను కూడా రంగంలోకి దింపనున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్యాసింజర్ వెహికల్స్ తో పాటు రవాణా వాహనాల పర్మిట్లు మిగిలిన అనుమతులన్నీ ముందే ఆన్లైన్లో డబ్బులు చెల్లించి సులువుగా ప్రయాణం చేయొచ్చు అంటున్న కోదాడ బార్డర్ చెక్ పోస్ట్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులతో మా నల్గొండ ప్రతినిధి పరమేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలోని అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల ఎత్తివేతకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక చర్యలు చేపడుతుంది. దీనిలో భాగంగానే ఏదైతే రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి చెక్ పోస్టులను ఎత్తేసి ఆన్లైన్ విధానాన్ని తీసుకురావడానికైతే కీలక చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి మధ్యలో ఉన్నటువంటి చెక్ పోస్టు దగ్గర ఉన్నాం. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే వాహనదారులకు సంబంధించినటువంటి టెంపరవరీ పర్మిటు, వాలంటరీ ట్యాక్స్, స్పెషల్ పర్మిట్కి సంబంధించినటువంటి ప్రతి వాహనాలను కూడా ఆన్లైన్లో చేయబోతున్నామని చెప్పేసి తెలంగాణ దాని ద్వారా చేయబోతున్నామని చెప్పేసి ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసి వాహనదారులు కూడా దీనికి అనుగుణంగానే ఏదైతే ఆన్లైన్ చేయబోతున్నారో వీటన్నిటికీ అనుగుణంగానే వాహనదారులు కూడా చేయాలి. వాహనదారులు కూడా ఇవన్నీ కూడా చేసుకొని ఇప్పటి నుండి కూడా ఈ విధానాన్ని కూడా పాటించాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే విషయంపై వాహనదారులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వాహనదారులు ఎలాంటి గైడ్లైన్స్ పాటించాలనే విషయం అయితే మనతో మాట్లాడడానికి వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, శ్రీనివాసులు గారు. ఒకసారి అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, ఈ చెక్ పోస్ట్ ఎత్తేసి ఎలాంటి విధానం తీసుకురాబోతున్నారు? ఇప్పుడు వాహనం అనేది వాహన యాప్ ద్వారా కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఆన్లైన్లో ఇప్పుడు టెంపరీగా మనం ఏం చేస్తున్నామంటే ఆంధ్ర నుంచి మనకు వచ్చే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో బయట నుంచి వచ్చే వెహికల్స్కి మనము వాహన అయిన దగ్గర వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం. ఏ రకంగా అంటే ఇప్పుడు ఈ వెబ్సైట్ ద్వారా మనము టెంపరరీ పర్మిట్ కానీ, స్పెషల్ పర్మిట్ కానీ, వాలంటరీ ట్యాక్స్ కానీ ఎలా కట్టుకోవాలి, ఎలా పోవాలి ఆ వెబ్సైట్లోకి ఎలా కట్టుకోవాలి అనేది మేము ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాము. అయితే వాళ్ళకి ఏంటంటే మనం తెలియజేయడం ఏమంటే మొదట వాళ్ళు ఎంటర్ అయ్యేటప్పుడే తెలంగాణలోకి ఎంటర్ అయ్యే ముందే అది కట్టుకొని మనకి రావాలి. ఆన్లైన్లో కట్టుకోవచ్చు. అది మనం ఇక్కడ వచ్చిన తర్వాత మనం పట్టుకుంటే మళ్ళీ ఫైన్ పడుతుంది అన్నట్టు వాళ్ళకి. అందుకే వాళ్ళకి ఏం చెప్తున్నాము, ముందు మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ రకంగా దీని ద్వారా కట్టుకోమని వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం. ఇది ఎప్పటి నుంచి అమలు కాబోతుంది? ఈ అమలు కావడానికి ముందే వాహనదారులకు ఎలాంటి సూచనలు కానీ, గైడ్లైన్స్ కానీ దీని మీద అవగాహన కల్పిస్తున్నారు? ప్రతిరోజు వచ్చే వాహనదారులకి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము, వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం. అయితే ఇది మొత్తం ఒక నెల 2 నెలలు టైం పట్టవచ్చు ఇది అయ్యే వరకు. ఈ వాహనం అయిపోతే ఇంకా ఫ్రీ అయిపోతుంది అన్నట్టు వాళ్ళు కట్టుకోవడానికి. మనం కూడా వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నట్టు. అంటే ఈ ఆన్లైన్ విధానం వల్ల కొంత మీకు కూడా ఇబ్బందులు తగ్గుతాయా, లేకుంటే పెరిగే అవకాశం ఉందా? పెరిగేది అంటూ ఏమి ఉండదు. ఏది గవర్నమెంట్ పాలసీ దానికి తగ్గట్టుగానే మేము నడుచుకోవాల్సింది. అది అంటే స్క్వాడ్ పెట్టేసి డ్యూటీసు రోడ్ పైన వెహికల్ ఆఫ్ చెక్ చేసే విధంగా ఉండవచ్చు ఫ్యూచర్లో. అంటే రోడ్డు మీద ఉన్న వెహికల్స్ ఆపి మీరు చెక్ చేసేటటువంటి సమయంలో కొంత ట్రాఫిక్ జామ్ కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కదా, వాటికి సంబంధించి మీకు ఏమైనా గైడ్లైన్స్ వచ్చినాయా? అలాంటిది ఏమి ఉండదు. చెక్ చేయడము అంటే మనం ఇప్పుడు దాంట్లో మనం ఆన్లైన్లో కొట్టి చూసుకుంటాం. దాని వ్యాలిటీ లేని వెహికల్స్నే మేము ఆపుతాం కాబట్టి అక్కడ ట్రాఫిక్ సమస్య వచ్చే అవకాశం లేదు అక్కడ. ఈ ఆన్లైన్ విధానం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగేటటువంటి అవకాశం ఉంటుందా, లేకుంటే ఇట్లా చేయడం వల్ల ఆదాయం పెరిగేటటువంటి అవకాశం ఉంటుందా? ఆన్లైన్ ద్వారా ఈజీ ప్రాసెస్ అన్నట్టు, పబ్లిక్ ఈజీ కన్వీనియన్స్ ఉంటుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ విధంగా పెట్టడం జరిగింది. ఈ అంతర్రాష్ట్ర చెక్ పోస్టులకు సంబంధించినటువంటి ఆన్లైన్ విధానం ద్వారా ఇటు వాహనదారులకు కూడా సులువుగా ప్రయాణించడానికి వీలుంటుందని, అంతేకాకుండా ఏదైతే వాహనదారులకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఈడ ఆన్లైన్లో మొత్తం కూడా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి దీనికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో ఎక్కడ కూడా వాహనదారులకు ఇబ్బంది కలగకుండా మొత్తం ఆన్లైన్ చేసేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను కూడా తీసేసి ఆన్లైన్ విధానం చేయబోతున్నారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేష్, HM TV,
కోదాడ చెక్ పోస్ట్ నుండి.